సూపరిపాలన, అమ్మఒడి అనగా, చేయూత అనగా, పెన్షన్ అనగా, రైతు భరోసా అనగా అన్ని కూడా మాకు కొంచెం వచ్చాయి. ఏనికి డోకా లేదు. ఈ ప్రధాన మాకు ఇల్లులు కూడా మా గ్రామానికి వచ్చాయి. మెయిన్ గా ఓన్లీ వైఎస్ఆర్సీపీ వాళ్ళకే వస్తున్నాయి, మిగతా వాళ్ళకి అందరికి రోద పేద పార్టీ చూడకలేదు. టీడీపీ, జనసేన అందరికి వచ్చింది. ప్రతి ఒక్కరికి కూడా వచ్చింది. ఎవరు అన్న మా ఊర్లో అనమని చెప్పమని, టీడీపీకి రాలేదని, చేయూత రాలేదని చెప్పమనండి. చేయూత కూడా వచ్చింది టీడీపీ కూడా, జనసేన కూడా వచ్చింది. రైతు భరోసా వచ్చింది, మత్స్యకార భరోసా వచ్చింది. అన్ని కూడా వచ్చాయి. ఏ పార్టీ లేదు చూడక అన్ని పార్టీలు కూడా వచ్చాయి. ఇప్పుడు 3 పార్టీలు కూటమితో పోటీ చేస్తున్నాయి కదా, దీని ప్రభావం వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ఏమైనా కలగొచ్చా వచ్చే ఎలక్షన్స్ లో? పార్టీలు అనేవి ఎన్నైనా ఉంటాయండి. పార్టీలకి అతీతంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన మన అందరం చూసినటువంటి పరిపాలన. ఇకపోతే పరిపాలన అనేది ఏంటంటే ప్రజల్లోకి తెచ్చి ఉమ్మడి కుటుంబంగా ప్రజలకు నడిపిస్తూ ఉత్తమైన కార్యాలు కొన్ని చేశారు ఆయన. అది మన అందరికి జగమెరిగిన సత్యం. అది పార్టీల్లో పొత్తు చేసుకున్న పార్టీలు ఎన్నో కొన్ని ఉన్నాయి. పిల్లి గొంతులోకి వెళ్ళట్టు, నక్క గొంతులోకి వెళ్ళట్టు, ఇవన్నీ పక్కన పెట్టేవి. ఎవరైనా ఈ వేళ వరకు కూడా మన జగన్మోహన్ రెడ్డి అనే మాట అంటే దమ్ముంటే, పరిపాలనలో తీరుంటే, మాట తప్పకుండా పరిపాలిస్తే ఎవరైనా చేయొచ్చు. ఇప్పుడు నేను చేసిన ప్రతిదీ కూడా అమ్మఒడి కార్యాల నుండి ఈ 9 నవరాత్రాల్లో ప్రతిదీ కూడా ప్రతి ఇంటికి మీకు అందుతున్నాయా లేదా, మరీ డోర్ టు డోర్ వెళ్ళి ఎంక్వైరీ చేసి నమ్మకమైతే నా వందన నాకు మీరు వెయ్యండి అని చెప్పిన మాట ఇంతవరకు ఏ నాయకుడు కూడా అనలేదు. పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యలో సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. అదో పాతాళానికి తొక్కేస్తాం జగన్ గారి ప్రభుత్వాన్ని అనేసి వాళ్ళు కామెంట్ చేయడం జరిగింది. ఆ కామెంట్ ని మీరు ఎలా తీసుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ అనేవాడు సినీ యాక్టర్ అండి. అలాగే అనుకుంటే ప్రతి ఓడు ఒక మనిషే, కాదనడానికి కాదు. ఇప్పుడు సినిమాలో చెప్పినటువంటి మాటలు కానీ, డైలాగ్లు కానీ, యాక్షన్ కానీ ప్రొవైడర్లు గారు చేయడానికి ఇది ప్రభుత్వం అయ్యా, రాజకీయం అయ్యా. రాజకీయం చేసినట్టు వంశపరంగా వచ్చినటువంటి కార్యాల దగ్గర వంశపరంగా పుట్టినటువంటి బిడ్డలే ఆ వంశానికి ఆ వారసులుగా ఆ రాజకీయాన్ని నెరవేర్చగలరు. ఇప్పుడు ఇంతకు ముందు అలా అన్నయ్య వచ్చారు, ప్రజారాజ్యం పెద్ద ఎత్తున చేశారు. ఏమైంది? ఆయనకంటే మన ఆంధ్ర రాష్ట్రంలో హీరో ఇంతవరకు కూడా లేడు. అలాంటి హీరో పతనం అయిపోయాడు. ఆయన దగ్గర నేను అనుకుంటే చీమ. ఇప్పుడు ఆయనకి ఏదో సినిమాలు తీసుకుని డబ్బులు సంపాదిస్తాడంటే అది ఓకే, అది మంచిదే. ఎందుకంటే అతనికి ఇప్పుడున్న ప్రజలు ఏంటంటే అతని యూత్ని బట్టి యాక్టర్గా ఉన్నారు కాబట్టి యాక్టర్గా ఆయనకు చూడొచ్చు, చెయ్యొచ్చు. అది పక్కన పెట్టేది. రాజకీయంలోకి ఈయన రాజకీయానికి దీనికి సంబంధమే లేదండి. నీవు అంటున్నావు ఏదేదో చేసేస్తాను, ఎట్టెట్టో పెట్టేస్తాను అనేది. ప్రజలయ్యా, వీళ్ళు ప్రజలయ్యా. ప్రజల్ని ఏం చేయాలి, ఎలా ప్రేమించాలి అనేది ఆయనకి ఆ మనసు ఉంటే, రాజకీయ నాయకులకి మాత్రం అంత పెద్ద మాట్లాడడానికి ఆయనకు అధికారం లేదు. నువ్వైనా అంత మీ తండ్రిగా కుమారుడిగా పుట్టాడని అనుకో, మీ తండ్రికి అంత మాట నువ్వు అనగలవా? రాజకీయ నాయకుడు అది చిన్న వయసు అవ్వచ్చు, పెద్ద వయసు అవ్వచ్చు, అతను పెద్ద ఎత్తున ఉన్నట్లే కదా, ఆయన మనం గౌరవించాలి కదా. ఆ గౌరవం లేనటువంటి వ్యక్తి ప్రజల్లోకి వచ్చి రాజకీయం ఎలా చేయగలడయ్యా? మనం ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మీరు ఇందాక మన బాబు చెప్పాడు, అప్పలరాజు గారు అనేవారు ఏంటంటే ఎక్కడున్నారో తెలియదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.